What do you think? Do you think we should consider her? Yeah, I think we can't consider this. I think we have a bit of a Problem here, Mrs. Ramprasad. You definitely are aware of the age bar we have for this job, and it's 35. But I am just 36. Of course, but once the rule is set, it's really not flexible. Yes. My husband and daughter are going to Ireland. If I do not get a job there, I cannot go. Because we cannot afford in my husband's salary. We do understand your situation, Mrs. Ramprasad. and we do empathise, but that's pretty much the only thing we can do. We are truly sorry. Roger calling. BVIP. Route number 1 alert. ప్రెసిడెంట్ కాన్వాయ్ ఆల్రెడీ బయలుదేరిపోయింది. ట్రాఫిక్ అలర్ట్ చేయండి, రూట్స్ క్లియర్ చేయండి. సార్, వసంతి రాంప్రసాద్ జనరల్ డీటెయిల్స్ అందాయి సార్. అవును సార్, ఆవిడ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో యూడీ క్లర్క్ గా పనిచేస్తున్నారు. ఆవిడ హస్బెండ్ మిస్టర్ రాంప్రసాద్ వైజాగ్ ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూటివ్ సార్. వసంతి రాంప్రసాద్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ 24 hours లో కలెక్ట్ చేయండి. పర్సనల్, ప్రొఫెషనల్ అన్ని కావాలి సార్. ఇంత షార్ట్ పీరియడ్ లో ఇన్ని డీటెయిల్స్ ఎలా కలెక్ట్ చేయగలం సార్? సోర్సెస్ అన్ని యూజ్ చేయండి. మన టీము ఐబీ ప్యారలల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఇదో పెద్ద విషయం కాదు, చాలా టైం ఉంది. ఎస్ సార్. రోజు ఈ డైవర్షన్స్ తో చచ్చిపోతున్నాం. సార్, రాంప్రసాద్ 9080007400. ఎవరది? ఆవిడ హస్బెండ్ సార్. నిజానికి ఇదంతా చాలా ఇండీసెంట్ గా ఉందయ్యా. సార్, ఇంత షార్ట్ నోటీస్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే టెక్నాలజీ యూజ్ చేయాల్సిందే. టెక్నాలజీ ఇస్ నాట్ ఆల్వేస్ గుడ్. ఇదిగో అమ్ముడు, చెయ్యి చాచితే ఆటో మాత్రమే ఆగుతుంది, బస్సు ఆగదమ్ముడు. స్టాపింగ్ ఇస్ దేర్. సార్, వరి అవ్వడానికి ఏం లేదు. మైల్డ్ ఫ్రాక్చరే. పిల్లాడు కొంచెం భయపడ్డాడంతే. థ్యాంక్ గాడ్. ఆ పిల్లాడింటికి ఇన్ఫార్మ్ చేశాను సార్. ఏమైంది ప్రసాద్? ఆఫీస్కి వెళ్లే దారిలో స్కూల్ పిల్లడు కారు కింద పడ్డాడు. పెద్ద సీరియస్ ఏం కాదు. సార్ మీద ఏ తప్పు లేదండి. ఆ పిల్లాడు అడ్డొచ్చాడు. వాళ్ళ నాన్న రిపోర్టర్ అట. ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదు. ఇన్సూరెన్స్, సిబిక్ లైసెన్స్ కరెంట్ లో ఉన్నాయిగా. అదేమంత పెద్ద కేసు కాదులే. 336, 37 వేసి కొట్టేయచ్చులే. నువ్వేం దిగులు పడకు. ఏంటి అలా చూస్తున్నా? నేను జాబ్ విషయంగా ఐర్లాండ్ వెళ్ళబోతున్నాను. 2 ఏళ్లు పోరాడిన తర్వాత ఇప్పుడే ప్లేస్మెంట్ కన్ఫర్మ్ అయింది. 2 రోజుల్లో వీసా ఇంటర్వ్యూ ఉంది. ఈ టైంలో పోలీసు కేసు అది ఇది ఏదైనా అయితే నా వీసాకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు మూర్తి. లేదా అబ్బాయి ఫాదర్ ప్రెస్ రిపోర్టర్, ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో చూస్తున్నా. అదంతా నాకు తెలియదు. నువ్వు నాకు హెల్ప్ చేయక తప్పదంతే. మీ ఇంట్లో ఇంకెవరికైనా లైసెన్స్ ఉందా? వైఫ్ కుంది. ఆవిడ కూడా నీతో ఐర్లాండ్ వస్తున్నారా? తను ఇంటర్వ్యూకి అటెండ్ అయింది, కానీ అది వర్కౌట్ కాదులే. డిపెండెంట్ వీసా మీద తనని తీసుకెళ్లే పరిస్థితిలో నేను ఇప్పుడు లేను. మోస్ట్లీ నేను మాత్రమే వెళతాను అనుకుంటా. అన్నా, ఈయన బాబుని గుద్దింది. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న పైల్వాన్ రంగనాథ్. చెప్పాను కదా రిపోర్టర్ అని. అవును, మీ ఆవిడ దగ్గర లైసెన్స్ ఉంది కదా? టికెట్. హలో బాబు, టికెట్ తీసుకున్నావా? వెనకరా. అది లేడీస్ సీటు, వెనకరా. టికెట్. ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఆగుతుంది. టికెట్. కూర్చోండి. వచ్చేసిందా? ఏంటమ్మా, ఏమైంది? బాబు, శారదా థియేటర్ దగ్గర దిగాలి. స్టాపింగ్ లో ఉన్నాయి, లోపల పోమా. తప్పుకో. ఇందిరానగర్ కి ఇంకా 6 స్టాపింగ్లు ఉన్నాయట. ఏంటి వయసు మీద పడిన ముసల్దాన్ని లేపేసి నువ్వు కూర్చుంటావా? సరే అయితే నువ్వు. పర్లేదు, నువ్వే కూర్చు. ఏమైంది నీ ఇడ్లీ వ్యాపారం? సంచి తేలేదు. ఈ కాలంలో ఎవరు మెక్కుతున్నారు? ఇప్పుడు అంతా పిజ్జాలు, బన్నులు, బర్గర్లేగా. నేను ఒక బట్టల కొట్టు ఓనర్ ఇంట్లో ఇంటి పని చేస్తున్నాను. నాకు పోయిన వెంటనే శాండ్విచ్చే. స్టాప్. ఇంజిన్ ఆపోయా. ఏమైంది? ఇండియా ప్రెసిడెంట్ వచ్చారు. ఎప్పుడొచ్చారు? ఆయన నీకు ఫోన్ చేయలేదా? పేపర్లో కూడా వేశారు, టీవీలో కూడా చెప్పారుగా. ఓ, అందుకే సిటీ మొత్తం ట్రాఫికా?
అవును, నిన్న పాస్పోర్ట్ ఆఫీసులో నీ పక్కన నుంచున్నది ఎవరు? మీ బాబాయా? ఏంటి బలిసిందా? తను నా హస్బెండ్. ఓ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే సెలవు పెట్టి వెళ్ళాలి. మీ ఇష్టానికి వచ్చి సంతకం చేయడానికి ఇదేం పార్లమెంట్ కాదు. సారీ సార్, సిటీ మొత్తం ఫుల్ ట్రాఫిక్, రోడ్లన్నీ బ్లాక్ చేశారు. ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు ఇలాగే ఉంటుంది. కావాలంటే ఓ 2 ఏళ్లు లీవ్ తీసుకోండి. అది కూడా పర్వాలేదు. చింతల రాము అని రాయాల్సిన సర్టిఫికెట్ లో చింతల రమ అని రాసి మగని ఆడ చేస్తున్నారు, ఆడని మగ చేస్తున్నారు. ఆయన ఉదయాన్ని వచ్చి నెత్తి నోరు మొత్తుకొని వెళ్ళాడు. ఒక్క ఫైల్ ని కూడా సరిగ్గా చూడడం లేదు. అన్ని ఫైళ్లను టేబుల్ మీద పెట్టుకోవడం, వాటి వెనక దాక్కొని కూర్చోవడం. దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. మన ఆఫీసులో పనిచేసే ఒకరే మీ గురించి కంప్లైంట్ చేస్తున్నారు. జుట్టు నెరిసే వయసు వచ్చాక కూడా బాధ్యత లేకపోతే ఎలా? ఇకపై మీ మీద ఏదైనా కంప్లైంట్ వస్తే డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమ్ ఇన్? ఇక మీరు వెళ్ళొచ్చు. ఎస్, రాణి అయ్యి ఉంటుంది, ఇంకా కంప్లైంట్ చేస్తారు. వసంతి, ఇలా చూడమ్మా, ఇక మీదట ఈ 1 hour 2 hour పర్మిషన్ నన్ను అడక్కు. నీ వల్ల నేను సస్పెండ్ అయ్యేలా ఉన్నాను. ఏదో ఆ సూపరింటెండెంట్ మంచోడు కాబట్టి సరిపోయింది. ఇంకెవడైనా అయితే ఈ పాటికి అంతే. సారీ సార్. సరే వెళ్ళు. ఏ, నువ్వు సంతకం పెట్టి బయటికి వెళ్ళగానే ఆ రాణి లోపలికెళ్ళింది. అప్పుడే అనుకున్నాను ఏవో లేనిపోనివి చెప్తుందని. మరి నిజాయితీలో డిగ్రీ తీసుకుని సిన్సియారిటీలో PhD పొందిన వీరనారి కదా. దీనికోసమైనా ఫేస్బుక్ లో అకౌంట్ ఓపెన్ చేసి తన ఆఫీస్ లో నిద్రపోయే మ్యాటర్ లీక్ చేస్తాను, పోస్ట్ చేస్తాను. అవేం వద్దే, నువ్వు పోస్ట్ చేస్తే తను పోస్ట్ చేస్తుంది. ఈ రోజు దివ్యంగా ఉంటుందన్నాడు టీవీలో, దరిద్రంగా ఉంది. ఇంటర్వ్యూకి వెళ్తే హదీ మటాష్, ఇక్కడికి వస్తే ప్రాణాలు తోడేస్తున్నారు. ఇవాళ త్వరగా స్కూల్ అయిపోతుంది, వస్తావా అమ్మని మృదులు అడిగింది. వస్తానన్నాను. ఇంకెక్కడికి వెళ్ళేది? నాకు ఆఫీస్ ప్యూన్ నుంచి ఇండియన్ ప్రెసిడెంట్ దాకా అందరితోనూ ప్రాబ్లమ్స్. మేడం, పొద్దున్నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నారు. పాపం పెద్ద ఆయన, చూసి పంపించండి. ఈ రోజు దివ్యమైన రోజు కావాలంటే సమస్య వేరే రూపంలో వచ్చింది. త్వరగా మాట్లాడి పంపించే. చెప్పండి సార్. నా కూతురి పెళ్లికి బడుగు వర్గాల ప్రభుత్వ ఆర్థిక పథకం క్రింద నా కూతురి పెళ్లికి మీ వద్ద బడుగు వర్గాల ప్రభుత్వ ఆర్థిక పథకం క్రింద ఆర్థిక సహాయం కోరి దరఖాస్తు ఒకటి పెట్టుకున్నాను. నెల రోజులైంది, ఇంతవరకు ఏమీ అందలేదు. ఇంకా అది తహసీల్దార్ టేబుల్ మీదే ఉంది, నా చేతికి రాలేదు. పోయిన వారం వచ్చినప్పుడు కూడా ఇదే మాట అన్నారు కదా. నేను మాట మార్చలేదే. ఇంకా 2 రోజులు అవుతుంది. మీరు బుధవారం వచ్చి కలవండి. సంతోషం, వస్తా. మీ పేరేమన్నారు? జయచంద్ర. ఓ, హరిశ్చంద్ర కాదు కదా. మీరు జాయిన్ అయ్యింది ఇప్పుడేగా. నేను 14 సంవత్సరాలుగా ఇక్కడే పడి ఏడుస్తాను. ఇది డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎంక్వైరీ. ప్లీజ్ కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్. సార్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. వసంతికి సంబంధించిన అఫీషియల్ డీటెయిల్స్ అని కలెక్ట్ చేశాను. అవును సార్, పర్సనల్ డీటెయిల్స్ ఇంకో 2 hours లో అందుతాయి సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? ఎందుకని తర్వాత చెప్తాను. ఇప్పుడే చెప్పేస్తే వసంతి థ్రిల్ అయిపోతుంది. టుడే ఇస్ ద బిగ్ డే. రా. ఈ బ్రోషర్ చూడమ్మా. అమ్మా, రేపటి నుంచి నువ్వు కళ్ళకి కాటుకు మాత్రమే కాదు, కళ్ళద్దాలు కూడా పెట్టుకోవాలి. పోవే. హాయ్ మిథిలా. హాయ్. హాయ్ ఆంటీ.
ఎవడే అంకుల్ బొండో నన్ను ఆంటీ అంటున్నాడు? నా క్లాస్మేట్ 35+ లేడీస్ అందరూ ఆంటీసే కదమ్మా. 35+ జెంట్స్ అందరినీ అంకుల్ అని పిలుస్తున్నారా? 35+ అంటే అంకుల్ అనే కాదు, హాయ్ కూడా మేము చెప్పాం. జోక్ చేశానమ్మా. ఏంటి ఈ బ్రోషర్? మనం ఐర్లాండ్ వెళ్తున్నామని శాంతి మ్యామ్ నా కోసం తెప్పించి ఇచ్చారు. మనం ఉండబోయే కాట్ లో 2 లీడింగ్ స్కూల్స్ ఉన్నాయంట. ఇది టక్ షాప్స్, మన ఊరు క్యాంటీన్ లాగా ఉంటుంది. మంత్లీ వన్స్ స్టూడెంట్సే రన్ చేస్తున్నారు. అందులో వచ్చే ప్రాఫిట్ ని స్టూడెంట్స్ కే ఇచ్చేస్తున్నారు. సో అక్కడ నాకు పాకెట్ మనీ అక్కర్లేదు. అది మాత్రమే కాదు, నువ్వు నా కోసం ఖర్చు పెట్టిందంతా కొద్దిగా నీకు తిరిగి ఇచ్చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హై స్కూల్ లెవెల్లోనే దేర్ ఆఫరింగ్ 3 స్ట్రీమ్స్. అందులో ముఖ్యంగా మనందరూ ఐర్లాండ్కి వెళ్ళడం కష్టం అనుకుంటా. నాకు ఇంకో జాబ్ ఆపర్చునిటీ వస్తేనే అది కుదురుతుంది, కానీ అది ఎప్పుడు నాకు తెలియట్లేదు. ఇంటర్వ్యూలో నాకు వయసు ఎక్కువని రిజెక్ట్ చేశారు. మేడం కేక్ మృదు మృదు ఎక్స్క్యూజ్ మీ, ఇది ప్యాక్ చేసి ఇవ్వరా? ఓకే మేడం. సార్ ఇన్కమింగ్ కాల్, గిరిజా శ్రీనివాస్. హలో, థ్యాంక్ యూ గిరిజా. ఓ, ఈ రోజు తన బర్త్డేనా? గాడ్ బ్లెస్. 16th పుట్టిన వాళ్ళు చాలా వరకు సోమరపోతులుగానే ఉంటారు. అవునా? అవును సార్. నాకు ఈ రోజు బర్త్డే. సారీ సార్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. లెట్స్ గెట్ బ్యాక్ టు వర్క్. ఇలాంటి ఒక బర్త్డే రాకుండా ఉంటేనే బాగుండేది. నా జీవితంలోనే దరిద్రపు కొట్టు రోజు ఇదే. సరే అది వదిలేయి. ఇంటర్వ్యూలో ఏదో క్వశ్చన్ కి సరిగ్గా ఆన్సర్ చేయలేదని చెప్పావు కదా? అవును, అయితే ఏంటి? అదంతా అబద్ధం. నీకు ఏజ్ ఎక్కువైనందువల్ల ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేసి పారేశారని ఆ రాణి ఆఫీస్ అంతా దండోరా కొడుతోంది. బాత్రూమ్ లో జారిపడి నడ్డెరుగుతుంది. తన ముందు 2 రాలిపోతాయి. ఇంటర్వ్యూ బోర్డులో తన కజిన్ ఎవడో ఉన్నట్ట. నీకు 40 ఏళ్లు పూర్తయ్యాయని, నువ్వు ఇక ఐర్లాండ్ కి వెళ్లలేవని వాడు చెప్పినట్టుగా తను చెప్తోంది. ఎవరికి 40 ఏళ్లు? తన కదా 40 ఏళ్లు. 40 కాదు 47. బ్యూటీ పార్లర్ కు వెళ్లి 10 ఏళ్లు తగ్గించుకుంది. హలో 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 వసంతి, హలో. కంటికి కనిపించకపోయినా లోపల సిల్వర్ హెయిర్స్ చాలా ఉన్నాయి. ఇంత చిన్న వయసులో మీ జుట్టు ఎలా ఇంతలా తెల్లబడిపోయింది? అదే తెలియట్లేదు. మీరేమంటారు? ఫుడ్, టెన్షన్ ఇలాంటివి చాలా కారణాలున్నాయి. హెయిర్ కలరింగ్ తో పాటు ఫేషియల్ కూడా చేయించుకుంటే ఏమిటమ్మా ఇంత లేటు? ఆఫీస్ లో పని ఎక్కువ మావయ్య. మీ ఐర్లాండ్ మ్యాటర్ ఏమైందమ్మా? జరుగుతూనే ఉంది. స్కాట్లాండ్ విడిపోతేనే రిస్క్. ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఏమైంది? తట్టుకోలేకపోతున్నాం. దోమలు ఇలా చెత్తగా ఉంటే దోమలు రాక ఏం చేస్తాయి? ఎందుకు అన్ని ఎండిపోయాయి? పట్టించుకోవడం లేదే? టైం లేదు సార్. మూడుంటే మృదులా నీళ్ళు పోస్తుంది. ఇప్పుడు తాను మానేసింది. కొంచెం కేర్ తీసుకుంటే ఇంటికి కూరగాయలు వస్తాయిగా. పనులున్నాయి సార్, చూడాలి. టైం పడుతుంది. అగ్రికల్చర్ ఆఫీస్ లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. పంపమంటావా? సరే అమ్మా, మనం తర్వాత మాట్లాడదాం. నువ్వు వెళ్ళు. బాబు తందని దీనికి తెలిసిపోయిందా? లక్ష్మి చెప్పేసిందా? లక్ష్మి పద్మినితో చెప్పడం తను పక్క రూమ్ లో నుంచి విన్నాడు. కానీ తనకేమీ తెలియనట్టే ఉన్నాడు. కొంచెం వాళ్ళని తగ్గించండి. మీ ఇద్దరికి మాత్రం వినపడితే చాలు. ఈ ఇంట్లో ప్రశాంతంగా చదువుకోలేకపోతున్నాం. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అటువైపు విసిరి పారేసింది. షూస్ విప్పి కాలుతో తన్నింది. ఏమిటి అని అడిగితే నీ పని చూసుకో అంటోంది. ఇలాగే వదిలేసావంటే రేపందరూ నీదే తప్పంటారు. అయ్యో అదేంటి? నేను తనతో మాట్లాడొస్తాను. నాకు 36 ఏళ్లు. కానీ అది నా తప్పు కాదు. కాలచక్రం ఒకటి ఉంది, కానీ అది తిప్పుతుంది నేను కాదు. నువ్వు ఇలా మొహం ముడుచుకుంటే నా వయసేం తగ్గదు మృదులా.
నేను నిన్ను 36 ఏళ్లకేం కనలేదు, 23కే అమ్మనయ్యాను. ఓ మాట అడగనా? ఇప్పుడే అబ్బా కూతురు ఐర్లాండ్ అని గంతులేస్తున్నారు. పోయిన సంవత్సరం ఐర్లాండ్ ని కనిపెట్టుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదుగా. నీకు ఇది అర్థం కాదు, వదిలే. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? మరి నీకంటూ ఒక కళ ఉంటేగా, కళ చెదిరిపోతే ఎంత బాధగా ఉంటుందో అర్థం అవడానికి. 13 ఏళ్లకి ఏం కళ కన్నావే? ఆ కళలు ఒకళ్ళిద్దరు చిన్నప్పుడే ముదిరిపోయేవాళ్ళు. ఇప్పుడు మొత్తం అందరూ ఇంటర్నెట్ లో ముదిరిపోతున్నారు. నా కాలేజ్ ఆటోగ్రాఫ్ బుక్ లో డోంట్ ఫర్గెట్ మీ వెన్ యూ కాన్కర్ ద వరల్డ్ రాసింది ఎవరో తెలుసా తమరికి? బ్రిటానియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సూసన్ డేవిడ్, నా బెస్ట్ ఫ్రెండ్. ఇంకా అక్కడే ఉంది. నీకైనా మెడల్ సర్టిఫికేట్ చాలానే ఉన్నాయిలే, చూపించినా? నేను వాటిని 500 టైమ్స్ చూశాను. ఇకపై ఆయుధ పూజకి సరస్వతి పూజకి బయటకు తీస్తే చాలు. నీ కళ నిజం చేయాలనే కదా నేను నా కళలని దూరం చేసుకున్నాను. ఓ, చాలా పెద్ద సాక్రిఫైస్. ఇంత పెద్ద త్యాగం ఏ తల్లి ఎప్పుడు చేస్తుంటదే. సాధించే వాళ్ళు ఎలాగైనా సాధిస్తారు. నువ్వు సోమరపోతుగా ఉండిపోయి నింద నాకంట కడుతున్నావా? నేను నీకేమీ అంటకట్లేదు. నువ్వు కలగనేంత స్వేచ్ఛని నేను నీకెప్పుడూ ఇచ్చాను. కానీ మా అమ్మ నన్ను అలా పెంచలా. ఈ లోకం అమ్మాయిల్ని అది చూడకు ఇది చేయకని 4 గోడల మధ్య ఉంచేది. అప్పటి రోజులు అంతే. నువ్వు మాట్లాడినట్టు ఒక్కరోజు నేను మా అమ్మతో ఇలా మాట్లాడుంటే చీపురు కట్ట తిరిగేసి వీపు విమానమోత మోహించేది. అమ్మా ప్లీజ్, నీతో మాట్లాడుతుంటే ఐల్ బికమ్ ఓల్డ్. నేను ముసల్దాన్ని అయిపోతాను. నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది, ఫినిష్ చేయాలి. వదిలే, ఏదో కోపంలో ఉంటుందిలే పాపం. అంటారు. నీ కూతురు నీ పోలికలేగా వస్తాయి. నా కూతురు కాదు, తను నా అత్తగారు. ఇదేదో బాగుందే, నువ్వు టేస్ట్ చేస్తుడు. ఇది మీకోసం చేసింది. నేను సూపర్ కేక్ తిన్నాగా, మీరు తినేది మన ఇంటి మేడ మీద కాచింది. ఈ సాలడ్ కి 20,000 రూపాయలా? ఏంటండి, నా జుట్టు గురించి ఏం చెప్పలేదు. ఏం చేసావు? మీరు చూడలేదా? నైస్. ఊరికే చెప్పండి. లేదు నిజంగానే. వైలెటా? రెడ్ గోల్డ్. ఇప్పుడు లుక్ బాగుంది. మీకు నచ్చకపోతే రిమూవ్ చేయడానికి ఒక రిమూవర్ అక్కడే కొన్నాను. థ్యాంక్స్, మీకు నచ్చింది. రేపు మృదులా స్కూల్లో పేరెంట్స్ డే సెలబ్రేషన్, వెళ్ళి అదరగొట్టేస్తాను. అలాగే అలాగే. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదని నా మీద కోపం లేదుగా? ఈ రోజు 34 కోట్ల రూపాయల జీతం తీసుకునే ఓప్రా విన్ఫ్రే కూడా 5 సార్లు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు. ఏమన్నారు? 34 కోట్ల? ఎవరితను? ఉన్నారులే, గాజువాకలో ఒక లేడీ. పర్లేదే, మనూరి పిల్లే. ఇప్పుడు ఐర్లాండ్ వెళ్ళడం కుదిరేలా లేదు. ఏమైంది? అది ఉదయాన్నే ఒక చిన్న యాక్సిడెంట్. ఒక స్కూల్ పిల్లాడు మన కారుకి అడ్డంగా వచ్చి పడిపోయాడు. అయ్యో, ఏం కాలేదుగా? ఏం కాలేదు, టెన్షన్ ఏం లేదు. నేను వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పించాను. ఇంకేంటి? కేసు ఏదైనా అవుతుందేమోనని భయంగా ఉంది. అది మన వీసా ప్రాసెసింగ్ కి ప్రాబ్లం అవుతుంది. ఇన్నేళ్లు వీసా కోసం పోరాడి అది చేతికందే టైంలో. కేసు అంటే అరెస్టా? వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేయరుగా? లేదు, ఇన్సూరెన్స్ ఉంది, అలాంటి ప్రాబ్లం ఏం రాదు. వీసా మ్యాటర్లోనే నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. పోనీ నాన్నకి లైసెన్స్ ఉన్నా ఆయనే డ్రైవ్ చేశారు అని ఆయన లైసెన్స్ ఇచ్చేయచ్చు. మనందరం హ్యాపీగా ఉండాలనే కదా నేను ఇన్ని పాటలు పడుతున్నాను. లక్ అనేది చివరి వరకు నాకు జీవితంలో లేనే లేదేమో. నేను నడిపానని చెప్తే ఓకేనా? నా లైసెన్స్ దీనికైనా పనికొస్తుందండి. అది నేను తీసుకున్నానే గానీ దానివల్ల ఏ యూస్ లేదు. మీ సంతోషమే నాకు ముఖ్యం. మీ వీసాకి ప్రాబ్లం రాకుంటే నాకు అదే చాలు. ఓకే, నేను ఒక ఫోన్ చేసుకొస్తాను. హలో మూర్తి, నేను ప్రసాద్ని. మనం మాట్లాడుకున్నట్టుగానే ప్రొసీడ్ అయిపోవచ్చు. వసంతకి ఎటువంటి అబ్జెక్షన్ లేదు, కానీ తనకి ఫర్దర్గా ఏ ప్రాబ్లం రాకూడదు. అలాగే, ఓకే. ఇక్కడేం చేస్తున్నారు? ఎవరి దగ్గర నుంచి ఫోను?
ఆఫీస్ కొలీగ్ బర్త్డే విషెస్ చెప్పారు. రండి భోంచేదురు గాని. ఆకాశవాణి